థ్యాంక్ యూ. స్వర్ణాంద నిర్మాత, అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఎన్ గీతారాణి, మాది మద్రాలపాడు గ్రామం. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనందరికీ తెలుసు. సో దాని గురించి మనందరం కూడా ఎంత ఆందోళన చెందాము. సో దాంట్లో సెక్షన్లు అవన్నీ కూడా మీ అందరికీ అంత డీటెయిల్గా తెలియకపోయినా దానిలో ఉన్న సెక్షన్లు ఒక ఎడ్యుకేటెడ్గా కొన్ని క్లాజులు చూస్తే చాలా భయపడ్డాం. సో సెక్షన్ 5 క్లాజ్ ప్రకారం కూడా ఒక టీఆర్ఓ అనే ఒక వ్యక్తిని నియమించి మన భూములు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ ఒక్క అధికారికి మాత్రమే అధికారం ఉండేలాగా ఆ జీవోలో క్లాజ్ వచ్చింది. అలాగే సెక్షన్ 67 కానివ్వండి, సెక్షన్ 18 కానీ, ఇవన్నీ కూడా మన భూమి మనం ఎవరికన్నా కనీసం మన భూమిలో ఒక చిన్న ఇల్లున్నా, ఒక చిన్న షాప్ ఉన్నా, అది మనం ఎవరికన్నా రెంట్కి ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఇన్ఫార్మ్ 3 నెలల్లో కనుక మనం చెయ్యకపోతే మనకి 50,000 రూపాయల జరిమానా మరియు 6 నెలలు జైలు శిక్ష. ఇలాంటి ఒక భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తొలగించి మా అందరి ఆస్తులకి, ఎందుకంటే జనరల్ గా భూమి అంటే మనకి అది ఒక ఆస్తి కాదు, ఒక అటాచ్మెంట్, ఒక అనుబంధం, మన పెద్దల నుంచి మనకు సక్రమించిన ఒక వారసత్వం. సో అలాంటి భూములు మన దగ్గర ఉండవేమో, మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయనే ఒక ఆందోళన చాలా మందిలో కలిగింది. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2వ సంతకంగా ఈ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మా అందరికీ కూడా భరోసా కల్పించినందుకు ధన్యవాదాలు సార్. అలాగే విజయవాడ వరదలు లాంటి విపత్తుల కాలంలో మాలాంటి వాళ్ళే అసలు ఎంట్లా చలించిపోయాము. కానీ మీరు రాత్రి అనక పగలనక వాన నీటిలో నిజంగా మీరు పడిన కష్టం అనేది మేము మర్చిపోలేం సార్. మీలాంటి విజనరీ లీడర్ని, మనకు సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంది, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. మీలాంటి విజనరీ లీడర్ని అయితే మళ్ళీ మేము చూడలేం సార్ డెఫినెట్ గా. సో మీ విజన్ తోటి మా రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుందని మేమందరం కూడా భరోసాతో ఇక్కడ ఉన్నాము. అలాగే దీనికి సంబంధించి మా అందరి సహకారం కూడా అందిస్తాము రాష్ట్ర అభివృద్ధిలో. ఎందుకంటే సార్ నేను ఒక చిన్న ఈ గ్రామంలో పుట్టి నేను పిహెచ్డి వరకు చదువుకున్నానంటే మీరు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే రిఫార్మ్స్, సో దానికి మీకు సదా నేను రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ అనండి సార్. నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. సబ్జెక్ట్ ఏంటమ్మా? కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డి నాగార్జున యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను సార్. కంప్యూటర్ సైన్స్ చేశాము సార్. నేను 10వ తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. ఇప్పుడు ఎక్కడ పని చేస్తావు మనం? సార్ ఇప్పుడు నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్. సింగరాయకొండలో ఓన్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు టైం పర్మిట్ లేదు సార్. కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ గురించి మనందరికీ, అంటే మీరు సారు ఆ టైంలో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. కానీ దాంట్లో ఉండే ఒక నిజాలు మీకు లెక్కలతో సహా నేను చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది. డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టంలో పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు. అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, బయటకు వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ హయాంలో స్టార్ట్ అయ్యింది. ఎంత మంచి కార్యక్రమాలు జరిగినాయి అంటే, ఆ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ లాస్ట్ 5 years లో దగ్గర 1900 లక్షల మంది దాంట్లో ట్రైన్ అయ్యారు. 11 లక్షల మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని 5-6 లక్షల మంది ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలు పొందారు. మాలాంటి ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజుకి మాకు ల్యాప్టాప్స్ ఇచ్చారు. అలాగే LED స్క్రీన్స్ ఇచ్చారు. విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్ ని డెవలప్ చేయాల్సిన కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు. మంచి ట్రైనర్స్ ను పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి ఒక బ్యాంక్ కోచింగ్, ఒక కమ్యూనికేషన్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం వేలల్లో ఖర్చు పెట్టాలి. సో అదంతా లేకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించారు సార్. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్ళీ కూడా మీ హయాంలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చెంది మన యువతకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తూ, మీ హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత మన దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అనండి. మీలో ఎవరైనా మాట్లాడాలన్నా? ఓన్లీ 1 or 2 యూత్ ఒకరు రండి.
యువత ఒకరు యువత రావాలి, ఒకరు పెద్దవాళ్ళని ఒకరిని పంపిస్తాం. ఇద్దరు మాట్లాడండి, మీరు వచ్చి మాట్లాడండి. యువత నువ్వుగా తమ్ముడు, నువ్వు కూర్చోవాలి. నువ్వు కాదు, ఇంకా ఆడే కుర్రాళ్ళు. ఆ కుర్రాళ్ళు రమ్మన్నా. రండి, మైక్ తీసుకోండి. ఏది మాట్లాడు, రమ్మన్నాయా? నువ్వు రమ్మనండి. ఓకే, తర్వాత మాట్లాడదాం. నేను అది ఏం చేయాలో చూడమంటా, కలెక్టర్ చూడమంటాను. ఓకే, ఒక అతను హ్యాండిక్యాప్ ఉన్నా అంట, బైక్ ఇవ్వాలి, రాసుకొని బైక్ ఇప్పించండి. ఏ యువత ఎక్కడయా? రమ్మన్నా కదా, రాలా కదా? మీరు ఎవరు వచ్చారు మీ తరపున? ఈయనేనా? రాయా. అందరికీ నమస్కారం. ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మా మాస్ లీడర్ మా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, మా క్లాస్ లీడర్ మంత్రి గారు స్వామి గారికి, మా కింగ్ డైనమిక్ మా బిఎన్ విజయ్ కుమార్ గారికి, మా ఎమ్మెల్యే, మీ అందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సార్, మా ఊరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. అవి మా అక్కగారు చెప్పారు సార్. మళ్ళా నేను ఒకసారి మీకు వివరిద్దాం అనుకుంటున్నాను సార్. బాగా చెప్తావా? లేదు సార్. చూడు, కానీ చెప్పు మరి. కానీ సార్, ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఉంది సార్. అది వర్షం పడితే రోడ్ల మీదకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. రెండోది వచ్చేసరికి నీటి సమస్య సార్. మాకు నీటి సమస్య వచ్చేసరికి పక్కనే సార్ మాకుంది. ఒక్క 2 అడుగులు వేస్తే మాకు గుళ్ళకమ్మ వస్తుంది సార్. కాకపోతే ఏం జరుగుతుంటుందంటే, అక్కడ మోటార్లు వేసి మాకు అందియడానికి పోయిన నెలలో అయితే మాకు 15 రోజులు వాటర్ రాలేదు సార్. చాలా ఇబ్బంది పడ్డాము సార్. కానీ అక్కడ మోటార్ చేయడానికి కానీ అక్కడ సరైనటువంటి ఇది లేదు సార్. అందువల్ల మాకు నీళ్లు రావట్లేదు సార్. మూడోది వచ్చేసరికి మాకు శ్మశాన వాటికలు అనేవి కరెక్ట్గా లేవు సార్. శ్మశాన వాటికలు మా ఎస్టీ కాలనీకి కానీ మా బీసీ కాలనీకి కానీ మా అందరికీ శ్మశాన వాటికలు కరెక్ట్ లేవు సార్. తర్వాత మా షాదీఖానా అది డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఇంత మటుకు ఎవరు ముందు రాలేదు సార్. ఈ మాకు ముఖ్యమైనటువంటి సమస్యలు సార్. ఓకే, ఏంటో అంతేనా? నువ్వేం చదువుకున్నావు? నేనా సార్? నా పేరు మస్తానవల్లి సార్. మస్తానవల్లి. నేను ఆటో డ్రైవర్ని సార్. మా నాన్న సన్నకారు రైతు కూలి, మా అమ్మగారు పొలం పనికి వెళ్తా లేదా ఇంటికాడే ఉంటారు సార్. అంతే. ఓకే, ఇంకా పెళ్లి కాల? పెళ్లి అయింది సార్. నాకు బాబు సార్. ఒక బాబా? ఏం చదువుతున్నాడు? చిన్న బాబు సార్, సంవత్సరం సార్ బాబుకి. చిన్న బాబు. అది సార్. ఆటో డ్రైవర్ గా ఎంత వస్తుంది? నాకు నెలకొచ్చి ఒక్కోసారి కిరాయిలుంటే 20,000 వస్తాయి, లేదంటే ఒక్కోసారి ఇంటికాడే ఖాళీగా కూర్చుంటాను సార్. పని లేకపోతే నేను నా జీవనాధారం అదొక్కటే సార్. నేను 10th దాకా చదువుకున్నాను సార్. మా నాన్న నాకు చదివి లేక నేను కూడా ఆయనతో పాటు కూలి పనికి వెళ్ళాను సార్. మార్బుల్ పనికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఆటో తీసుకుని స్థిరపడ్డాను సార్. మీ నాయన పైన కోపం ఉందా సార్? మీ నాయన పైన కోపంగా ఉన్నావా? కాదు సార్, కోపం లేదు సార్. చదివించలేదని కాదు సార్. ఆయన ఎందుకంటే ఆయనకు బాధ్యత ఉంది సార్ నా మీద, మా చెల్లి మీద బాధ్యత ఉంది సార్. మా చెల్లికి పెళ్లి చేయడం కోసం నన్ను కూడా ఆయనతో పనికి తీసుకెళ్లారు సార్. ఆయన మీద నాకు ఎప్పుడు గౌరవమే, ఎందుకంటే ఆయన నా కన్న తండ్రి సార్. అది. ఇంకా ఉన్నాడా మీ నాన్న ఇక్కడ? లేరు సార్, ఆయన పనికి వెళ్ళాడు సార్. మా అమ్మగారు ఉండాలి సార్. ఓకే, నువ్వు నిన్ను చదివించకపోయినా కన్న తండ్రిగా చూస్తున్నావు. అంతే సార్. సంతోషం. గుడ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇట్రా ఓకే, గుడ్. అందరికీ చెప్పాను, సైకిల్ ఇప్పిస్తాం.